మనం ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకములోనికి మన కొరకు రక్షించిన దాన్ని రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే మనము నశించిన దాన్ని రక్షించడం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కనుక మనం ఏ విధంగా ఉన్నామో మన జీవితం ఏ విధంగా ఉన్నదో మనము ధ్యానము చేసుకోవాల్సినటువంటి వారమైనాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రిస్మస్ పర్వదినాల్లో ఉన్నాము. ఎందుకంటే దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మనము కూడా మన సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించి మరి ఎందుకంటే వాక్యంలో మనకి ఇద్దరు వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే స్వర్గీయులతో కానీ వచ్చారు కానీ వారు ఆయనను అంగీకరించలేదు అన్నాడు. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ చేసుకుంటూ వెళ్తున్నాము. మన జీవితంలో ఎన్నో జరుగుతుంటున్నవి. అయితే మానవులుగా మనము నిర్వర్తించవలసిన ఏమిటి? క్రిస్మస్ పర్వదినాల్లో పండుగ దినాలలో మానవులుగా మనం చేయవలసిన పనులు ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటున్నట్టయితే క్రిస్మస్ దినాలలో ఎందుకంటే క్రీస్తు పుట్టిన సమయంలో ఎవరేం చేస్తారో మనం ఏం చేయాలో అని మనం ధ్యానం చేసుకుందాము. మొదటిగా మానవులుగా మనం చేయవలసిన పనులు మనం నిర్వర్తించవలసిన ఏమిటి? ఎందుకంటే ఈ లోకంలో పాపల వర్గాలకు ఆయన వచ్చాడు, నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు, పరిచర్య చేయించడం లేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడు, అపవాది క్రియలు ఏర్పరచడానికి వచ్చాడు, నిజ జీవనం చేయడానికి వచ్చాడు అని ఎన్నో విధాలుగా మనకి మధ్యవర్తిగా వచ్చాడు అని ఎన్నో విధాలుగా మనము ధర్మశాస్త్రంలో ప్రవక్తల ప్రవచనంలో నెరవేర్చడానికి వచ్చాడు అని ఎన్నో రకాలుగా మనము చూస్తుంటున్నాము. అనగా దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు పంపించాడు. ఆయన బహుమానంగా నీకు నాకు ఈ లోకానికి వస్తే మనము ఆయన ఇచ్చినటువంటి బహుమానం ఏమిటంటే శిలువ మరణాన్ని ఆయన బహుమానంగా ఇచ్చాము. ఆనాడు బహుమానం ఇచ్చాము మళ్ళా. ఎందుకంటే మరణాత ప్రభువుడు యేసు తిరిగి రమ్మని అంటున్నాము. అంటే ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. మానవులుగా మనం నిర్వర్తించవలసిన పనులు ఏమిటి అని చూస్తుంటున్నట్టయితే ఎందుకంటే యేసు క్రీస్తు జన్మించినప్పుడు సంతోషమే, పండుగ జరుపుకోవడం సంతోషమే. అయితే ఈ పండుగ జరిపించుకుని మనం తృప్తి పొందుతున్నాము కానీ మనం ఏం చేస్తున్నాము చూద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే అంటే ఈ క్రిస్మస్ పండుగ దినాలు మనం చేయవలసిన పనులు ఏమిటి అని అంటే మొదటిగా చూడండి లూకా సువార్త మొదటి అధ్యాయము. అంటే ఇక్కడ మనకి ఇవ్వబడిన మాట ఏమిటంటే వారు విన్నాము. అంటే మానవులుగా మనం చేయవలసినది ఏమిటంటే వినాలి. ఎవరి మాట మనం వినాలి అని దేవుని యొక్క మాట మనము వినే వారంగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూస్తే ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. చాలండి ఇక్కడ అంటే ఒక శుభవర్తమానం వారు విన్నారు. ఎవరంటే విన్నది? మాట విన్నది? గొల్లలు. అంటే ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనం చేయవలసిన పని ఏమిటంటే వినాలి. ఏ వినాలండి? దేవుని యొక్క మాటలు మనము వినాలి. అంటే చాలా మంది వింటున్నాము కానీ ఏ విధంగా మనకి గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు మనం మాట్లాడితే మరి వినేవారు ఎక్కడ? రీసెంట్గా మా కోడలో అంటే మా అన్నయ్య గారి కోడలో ఆమెకి జాబ్ వచ్చిందండి. సివిల్ సప్లైలో జాబ్ చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తుంది. ఉన్నాయి రీసెంట్గా పర్మనెంట్ అయింది ఆమె ఉద్యోగం. కొంతమంది పార్టీ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా దేవుని కృప చేత పర్మనెంట్ అయింది ఉద్యోగం. మా గారు నేను కృతజ్ఞత కూడా పెట్టుకున్నానంటే పెట్టుకోమా మంచిదే అంటే ఎంతవరకు ఆమె కానీ మన సహాయం కాదు. ఎందుకని సేవకులుగా మేము 21 సంవత్సరాలు ఎటువంటి సేవలు ఎన్నో మేము చేస్తుంటామండి. మా మాటలా ఎంతవరకు ఆమె చెప్పింది కానీ మా మాట వింటామంటే లేదు మా మాట అన్నది ఇంకా ఎంతవరకు ఆ మాట మా మాట్లాడలేదు. సరే నీ మాట కానీ ఇక మా ఊరికి కొంచెం పంపించండి. ఆడే చేసినంటే నా
సంబంధం లేదు, ఇష్టం వచ్చేసిన అంత మాని అన్నాడు అన్నాడు. ఏమన్నా దర్శనం చూపించాడు ఏదో చెప్తుంది. ఇక నన్ను నాకు బాబు ఎందుకు వచ్చిందనా కొంచెం మా ఇది అందుకే నా దర్శనం ఉంటుంది కనుక చేయమంటే సరే చిన్నని ఒప్పుకొని చేశాడు. అసలు ఎట్లంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. ఎందుకని అట్టర్ ఫ్లాప్ అయిపోయింది? ఎంతవరకు మాట్లాడడం కాదండి, వినియోగాలుగా కూడా మనము ఉండాలి. ఎంత నేను వెళ్ళలేదు ప్రోగ్రామ్, ఎందుకంటే ఆల్రెడీ చెప్తుంటే వెళ్ళలేదు అమ్మాయి. ఎందుకంటే నేను రోజు కోతులు గోపాలము సెమీ క్రిస్మస్కి వెళ్ళండి. మన బంధువులు ఎవరు ఉన్నారంట అక్కడ గ్రామం, మన గ్రామ బంధువులు గ్రామం కదండి. చెప్పి నేను రేగులపడి సంఘం గురించి వాళ్ళు కూడా మందిరం కట్టుకుంటున్నారు. మందిరం ఎక్కడ పడుతున్నారు? 3 గోడలతో ఉందండి అక్కడ మందిరము. వాళ్ళకి చెప్పాను నేను మా రేగులపడి సంఘం మందిరం అట్టగట్టారు ఎవరైనా తెలుసంటే ఒకే ఒక అవుతుంది. మీకెట్ తెలుస్తామంటే మా బంధువులు ఉన్నారండి ఆ ఊళ్ళో ఒకే ఒక గోపవరం కూతురు గోపవరం కే గోపవరం ఇక్కడ రంగపురం దగ్గర ఒకే ఒక ఉందండి. ఆమె చెప్పి నేను మా రేగులపడి సంఘం అట్టగట్టామని చెప్తున్నప్పుడు అంటే అది తెలియనండి. నేను ఇంకల్లా ఉదయం ఫోన్ చేసి మామయ్య గారు రాలేదంటే అమ్మాయి ఎంతవరకు నీ మాట నా మాట్లాడినావు నువ్వు ఆ రోజు ఖాళీ లేదని చెప్తున్నా కానీ వెళ్ళకుండా ఇష్టం మాట్లాడుతున్నావు అంటే మామయ్యగారు మరి ప్రోగ్రామ్ ఫ్లాప్ అయిపోయిందంటే అవునమ్మా మరి అవుద్ది. ఎందుకంటే నేను చెప్తుంది కూడా నీవు వినాలి. 21 సంవత్సరంలో మేము ఇటువంటి ఎన్నో డెడికేషన్లు కానీ ఎన్నో చేస్తాం. మేము సభలు ఏర్పాటు చేస్తాం, ఎన్నో చేస్తున్నాము. ఎట్లా చేయాలో ఏది చేయాలో మాకు తెలుసు కానీ నీకేం తెలుసమ్మా, నీకు తెలీదు అని చెప్పినా కానీ ఇక సరే ఏదైనా చెప్పండి ఏదైనా కానీ వినాలని విని ఏది మంచో ఏది వచ్చేదో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అంటే మానవమైనటువంటి ఈ క్రిస్మస్ దినాల్లో మనం చేయవలసింది ఏంటంటే వినాలి. అందుకని కొంచెం ఎవరు మాత్రం అంటే వినడం ద్వారా ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతున్నది. ఎవరు మాటలంటే దేవుని యొక్క మాటలు వినడం ద్వారా ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కనుక మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే మరియమ్మ కూడా విన్నది, యేసేపు విన్నాడు, గొల్లలు విన్నారు, జ్ఞానం విన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుని యొక్క మాట విన్నారు. ఈరోజు మనము కూడా అండి ఈ క్రిస్మస్ దినాల్లో ఏమండి ఎంత అంగులు హార్పడకపోతున్నామే కానీ దేవుని యొక్క మాట మనం వినివాలనుకున్నామా? చూడండి ఒక మాట లుస్త్రాలో బలహీన పాదం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను 4 చేత మోసరాపడ్డాడండి. ఎవరు 4 చేత మోసరాపడ్డాడు? చూడండి అపోస్తల కార్యాల గ్రంథంలో లుస్త్రాలో బలహీన పాదం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను 4 చేత మోసరాపడుతున్నాడు. చూడండి 14వ అధ్యాయము 7వ వచనము. లుస్త్రాలో బలహీన పాదములలో ఎక్కడుండెను? అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడను నడవలేక కూర్చుండి ఉన్నవాడు. కుంటివాడ ఎన్నడూ నడవలేక కూర్చుని వాడనై వాడు అతడు మాటలాడుట వినేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడడం విన్నాడు? పౌలు మాట్లాడుతుంటే అంటే బోధ చేస్తుంటే వాక్యం విన్నాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వినడం వల్ల ఏం కలిగింది తన జీవితంలో అని ఆలోచన చేస్తున్నాడైతే ఎన్నడూ కూడా కూర్చున్నవాడు, ఎన్నడూ కూడా అక్కడండి ఎన్నడూ కూడా నడవలేని వాడు అండి. కుంచివాడు 4 చేత మోసరాపడిన వ్యక్తి. పౌలు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధను అంగీకరించాడు. ఏమండి 4 చేత మోసరాపడిన వ్యక్తి ఈ రోజులో ఏమైందంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నాడో చూడండి తర్వాత చేస్తుంది. చూడండి చూడండి అతని వైపు తెలుగు చూసినప్పుడు స్వస్థత పొందుటకు అతని విశ్వాసముని గ్రహించి ఈ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. 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 ఏమండి గమనించండి, ఎవరి మాటలు విన్నాడు? పౌలు చెప్పుతున్న మాటలు విన్నాడు కనుకనే మోసపడిన వ్యక్తి ఏమైనా గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క మాట కనుక దేవుని యొక్క మాటలు మనం వినాలి. క్రిస్మస్ పండుగ దినాల్లో మనం చేయవలసింది క్రిస్మస్ కదండి. ఎప్పుడు కూడా మనం చేయవలసిన పని ఏమిటంటే మనం మానవులుగా మనం నిర్వర్తించవలసినది ఏమిటి, మనం నిర్వర్తించవలసిన పనులు ఏమిటి అంటే వినుటకు మనం వేగిరి పడే వారికి మనం ఉండాలి. హల్లెలూయా. మాట్లాడండి దేవుని యొక్క మాటలు మనం వినడానికి వేగిరి పడే వారికి ఎప్పుడైతే వింటామో ఎగలితే మన జీవితంలో అసాధ్యమైన కార్యములు దేవుడు అందుకన్నాడు. మరి మనల్ని ప్రభు నీ మాట చూపు నాకు జరుగును గాక అంటే ఎవరు మాటండి? దూత చెప్పిన ప్రభువు చెప్పిన మాట నాకు జరుగును గాక అన్నదండి. ఎవరండి?
మరి అలాగే గొల్లలు కూడా దేవదూత ప్రత్యక్షమయ్యి దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టిన వెళ్ళి చూసి అన్నప్పుడు ఆ దూత చెప్పిన మాట వారు ఏం చేసండి విన్నారు. దానికి విన్నారు కదా పిల్లలు వాళ్ళు వెళ్ళారు. పరమ రక్షకుని వారు చూసి ధరించి ధన్యులైనట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాము. కనుక పిల్లలు మానవులుగా మనం నిర్వర్తించవలసినది ఏమిటంటే వినేవారిగా మనము ఉండాలి. రెండవదిగా చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. రెండవది ఏంటంటే మన వినువారమే కాదు కానీ ఎవరండి వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే మొదటగా వినాలి, విన్న మనము దేవుడిగా జీవించాలండి, వాక్య ప్రకారం మనం జీవించాలండి. దేవునికి స్తోత్రం. జీవిస్తున్నామా? ఏమిటి వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? ఆలోచించాలి మన జీవిత విధానంలో. ఎందుకంటే వాక్య ప్రకారము మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వినాలి, విన్న మాట మీద మనం ఏమొచ్చాలంటే విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అంటే వినాలి, విన్న మాట మీద మనం ఏంటంటే విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. విన్నారు, విన్న గొల్లలు కానీ లేకపోతే మరియమ్మ కానీ లేకపోతే మీరందరూ కూడా ఏమిటి విన్న మాట విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఏం చేసింది? వాటి ఎందు విశ్వాసం ఉంచారు. ప్రభు దాసనాలలో నీ మాటలు చెప్పడం నాకు జరుగునుగా కానీ ఆ మాట అయితే నమ్మికించింది మరియమ్మ. అలాగే గొల్లలు కూడానండి ప్రభువు చెప్పినట్టుగానే వారు విన్న మాట విశ్వాసం నుంచి సమస్త మండలం విడిచిపెట్టి ఎక్కలేరండి. ఎక్కడికి వెళ్ళారు? ప్రభువును చూడడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. పశువులు పొలం మందరం కాసుకున్న పశువుల దగ్గర గొర్రెల కాపల దగ్గరికి ఎందుకు దేవత తెలియదు? మన దగ్గరికి ఎందుకు రాలేదు చెప్పండి. ఎందుకు వెళ్ళిందంటారు? గొర్రెల కాపల దగ్గరికి ఎందుకు వెళ్ళింది దేవదూత? మన దగ్గర ఎందుకు రాలేదు అంటే కొంతమంది అంటారు పొలాల్లో వాళ్ళు పెరుగుకున్నారు మిగతాలందరూ అంటారు. కొంతమంది అంటారు, కొంతమంది ఏమంటారంటే ఎన్నుకోవాలి కనుక చెప్పిందల్లా వింటారు అని అంటున్నారు కొంతమంది. ఇంకో మాట అండి చూడండి, అప్పటి కాలంలో యోధా పరిపాలన కాలంలో ఎవరు సాక్ష్యం చెప్పినా ఓకే ఉంది కానీ గొర్రెల కాపరు చెప్పిన సాక్ష్యాన్ని అంటే వాళ్ళు చులకనగా వాళ్ళ సాక్ష్యం నమ్మేవారు కాదండి. అంటే వాళ్ళు ఎక్కడో సమాజం పెట్టుకునేవాడు, వాళ్ళు ఏదో అక్కడ చూస్తారండి. కానీ వాళ్ళు అట్ట కాదండి. ఎందుకు వాళ్ళు దేవదూత వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే వారు దుఃఖపడేవారు అన్నాడు. బాగా ఎందుకు దుఃఖపడేవారంటే వారు గొర్రెలు మేపేవారండి. గొర్రెలు మేపి అంటే దేవునికి బలిచ్చినప్పుడు ఏమనిపించాలని గొర్రెలు కానీ ఈ బలి అర్పించేవాడు కదా. వాడు తొలుచు వాటిని ఏం చేస్తుంటే బలిస్తుంటే ఆ గొర్రెలను కూడా అంతరించిపోతున్నాయండి. అప్పుడు వారు మొదలుపెట్టారంటే అయ్యా దుఃఖంతో ఉండే అయ్యా మేము గొర్రెలు పెంచుకుంటుంటే ఈ గొర్రెలను ఏం చేస్తాం బలివ్వడానికి ఏం చేస్తాం వీటిని మా గొర్రెలు అంతరించబోతున్నాయి. మా పరిస్థితి ఏంటంటే మా దుఃఖం ఉన్నటువంటి సమయంలో మేము ఈ గొర్రెల కాపుడు దుఃఖంతో ఉన్నటువంటి సమయంలో ఆ గొర్రెగా వచ్చినటువంటి యేసయ్య ఆ గొర్రెల కాపుడికి ప్రత్యక్షమైనండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట అండి, వారు అంటే ఆలోచించండి, ఎప్పుడైతే ఈ దూత చెప్పాడు ప్రజలందరికీ కేలగవో మహా, ఎందుకంటే మీ గొర్రెలు నశించవు, మీ గొర్రెలు నశించవు, గొర్రెలన్నిటి కొరకు ఒక గొర్రె ఎవరినైనా యేసు ప్రభువారు బలియేడు కనుకని ఇక మీ గొర్రెలు అర్పించాల్సిన పని లేదు, ఇక మీరు సంతోషంగా ఉండాలని చెప్పడానికి ఆ గొర్రెల కాపరులకు ఆయన ప్రత్యక్షమైనది మనం చూస్తున్నాము. కనుక మానవులుగా ఈ పండుగ దినాలు కానీ మానవులుగా మనం చేయవలసిన పని ఏమిటంటే వినాలి, విన్న మనము విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. వినాలి, విశ్వసించాలి, విశ్వసించిన మనము అన్వేషణ అంటే వెతకాలి. ఎవరిని వెతకాలండి? దేవుని వెతకాలి. ఇప్పుడు జ్ఞానులు కానీ గొర్రెల కాపరులు కానీ ఒక ఆనవాళ్ళు చూపించాడు. ఏ ఆనవాళ్ళని? గొర్రెలకి ఏమంటే దావీదు పట్టణమందు రక్షకుడి కొరకు పుట్టి ఉన్నాడు, అతని పొద్దు గుడ్డలతో
చుట్టబడి ఉంటారండి. పొత్తుగుడ్డలు ఆలోచించండి. ఒక పశువుల శాలలో పొత్తుగుడ్డలు ఆయన చుట్టబడతారు. ఏమండి పొత్తుగుడ్డ అంటే ఏంటండి చెప్పండి. మనం అందరం పిల్లల కన్నవాళ్ళు మీకు తెలుసు. పొత్తుగుడ్డలు అంటే ఏంటండి? కొత్త బట్టల ఇడిసిన బట్టల, ఇడిసి వాడేసిన బట్టలు, అంతే కదా. ఇప్పుడు మన పిల్లలు డెలివరీ అవుతారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, పాత కాటన్ చీరలు ఏం చేస్తారు, పోగేసుకుని మా అమ్మ చేసేదండి. ఎందుకంటే మా తెలిసిన మేము చెప్తున్నాం, మీకే తెలిసింది మా అమ్మగారు చేసేదండి. వెళ్ళి మా అక్క చెల్లెలకి కానీ వాళ్ళందరికీ కూడా 5 అక్క చెల్లెలు మాకు, ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు అక్క చేసుకుంటే మా అమ్మాయి చేస్తుంటే ఈ కాటన్ చీరలన్నీ పోగేసుకుని రెడీగా వచ్చుకుంటారు డెలివరీ టైంకి. ఎందుకంటే పిల్లలు చుట్టడానికి లేకపోతే ఏదో మీకు తెలిసిన విషయం నేను చెప్పను అనుకోండి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆ పొత్తుగుడ్డలని విడిచిన బట్టలు, నలిగిన బట్టలు, పాత బట్టలు, కొత్తవి కదండి. ఏమండి మడిచిన వాడేసిన బట్టలు, పాత బట్టలు, నలిగిన బట్టలు, చిరుగుపోయిన బట్టలు అండి. అవి వాటితో చుట్టబడ్డాడు. ఎవరో ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడు. బంగారు వీధుల్లో ఎక్కడండి? బంగారు వీధుల్లో ఉన్నవాడు నీకు నాకు ఎక్కడికి వచ్చాడు? పశువుల పాక వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ పశువుల పాకలో వచ్చాడు ఆయన. ఏ విధంగా ఉన్నాడండి? ఆ పొత్తుగుడ్డలతో చుట్టబడినప్పుడు ఏమండి ఈ సమస్త గొర్రెలన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? వారు దావీదు పట్టణానికి వెళ్ళారు. దావీదు పట్టణం ఎదుగుతున్నారని అన్వేషణ చేస్తారండి. అంటే ఆ పొత్తుగుడ్డలతో చుట్టబడిన బాలయేసును చూసేంత వరకు వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముకోండి, ఆయన పొందుకున్నంత వరకు వెతుకుతూ ఉండాలి, అన్వేషణ చేస్తూ ఉండాలండి. సరే, ఈ వాళ్ళు ఎదిగారు, ప్రభు దర్శనం వారు పొందుకున్నారు. ఇక జ్ఞానం సంగతి మనం వద్దామండి. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం కూడా తూర్పు దేశంలో, ఎందుకంటే జ్ఞానం అంటే ఒక సామాన్య మనుషులు కదండి. వాళ్ళు గొప్ప జ్ఞానము, తత్వవేత్తలు, ఖగోళ శాస్త్రము తెలిసినటువంటి వారు. అంటే ఏ నక్షత్రం ఎట్లా ఉండదు ఏమి కూడా వారు అంత ఖగోళ జ్ఞానం తెలిసినటువంటి వారు అండి. అంత జ్ఞానం కలిగినటువంటి వారు. జ్ఞానంలో మనమంటే ముగ్గురు జ్ఞానాలు కానీ అనేక మంది జ్ఞానులు ఉన్నారు కదా. ఈ జ్ఞానం వల్ల అవన్నీ కూడా పరిశీలన చేస్తే ఒక లోకరక్షకుడు పుట్టాడని వారు గ్రహించి ఏం చేస్తుంది? ఆయన పూజించడానికి, ఆరాధించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దగ్గర 1200 మైళ్ళు, 1200 మైళ్ళు అండి. అంటే 1000 మైళ్ళకు దగ్గర చూసినట్లయితే 2000 కిలోమీటర్ల దూరము కొండల్లో కోణల్లో ఏమండి ఆయన వెతకడానికి అన్వేషణ చేసుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ అన్వేషణలో అపశృతి కలిగినది. అన్వేషణలో కలిగినదండి అపశృతి. అంటే మీరు అనుకున్నారు గొప్పవాడు పుట్టినప్పుడు ఏదో గొప్ప వంశంలో పుట్టుంటాడు, లేకపోతే ఏదో ఉన్నతమైన కుటుంబంలో పుట్టుంటారని ఏ రోజు దగ్గరికి వెళ్ళారండి. ఈ జ్ఞానంలో వెళ్ళి అయ్యా మరి ఒక నక్షత్రం అది ఇచ్చింది, గొప్పవాడు ప్రపంచంలో వెళ్ళేవాడు పుట్టాడు అని అన్నప్పుడు ఆయనకి కారణం కలిగినదండి. వారి శాస్త్రులు పిలిచి వారి గ్రంథాలు కూడా వారు పరిశీలన చేసినప్పుడు అవునయ్యా మరి ఒక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు చెప్పింది నిజమే అనేసరికి ఏ రోజు రజకం వచ్చిందండి? కలవరం వచ్చింది. మరి ఏ రోజు మీరు వెళ్ళి ఆయన చూసి హరించిన అన్నప్పుడు మీరు వెళ్ళారు. మళ్ళా నక్షత్రం బయటకు వచ్చేసరికి నక్షత్రం మార్గాన్ని చూపించింది. జరిగే స్తోత్రం. నక్షత్రం చూపి ఎక్కడిదండి? ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి నిలిచినది, అన్వేషణ ఫలించినది. జరిగే స్తోత్రం. ఆయన పొందుకున్నంత వరకు మనం ఎదుగుతూనే ఉండాలండి. అంటే మనం దేని కొరకైతే ప్రయాసపడుచున్నామో, ఏమిటి దేని కొరకైతే మనం పాటుపడుచున్నామో, మనకి ఏది కావాలో ఏది అవసరమో ఏంటంటే చేయండి, అవి పొందుకున్నంత వరకు వెతుకుతూనే ఉండాలని మనము. దేవునికి స్తోత్రం. మధ్యలో ఆపేస్తే ఫలితము ఉండదు. అయితే ఈ ముగ్గురు జ్ఞానం అంటాం, వెండి బంగారం కూడా గోడను కాంతించారు. సరే, ఒక చరిత్ర మీకు తెలియచేయండి. నేను ఈ సతపెంచమని ఆ టైంలో యేసు ప్రభువు పుట్టిన టైంలో సతపెంచమనికి గర్భఫలం లేదండి. సతపెంచమనికి గర్భఫలం లేదు. ఆమె భార్య ఏంటంటే ఆమె భార్య సంగతి ఈయన మంచివాడు, తన భార్య కొంచెం గయ్యాలి, డబ్బు వ్యామోహం కలిగినటువంటిది, పదవి వ్యామోహం కలిగినటువంటిది, ఉన్నతమైనటువంటి వారిని ఆహ్వానించే మనస్తత్వం కలిగినటువంటిది, పేదలు కానీ తనకి ఆహ్వానించే మనస్తత్వం కలిగినటువంటిది కాదు ఆమె. సరే, పిల్లల ఈ ఆమె వచ్చి మొట్టమొదటిగా ఆ సత్రపు యజమాని భార్యను అడిగిందండి. ఏమని? యేసేమో మరేమొచ్చి సత్రపు యజమాని భార్యను అడిగితే వీళ్ళు పేదరికాన్ని చూసి, వీళ్ళ స్థితిని చూసి ఆమె ఏమంటే ఆ స్థలం సత్రంలో మాకు స్థలం లేదు, పోండికి ఇట్లాంటి మేము స్థలం ఇస్తే ఎక్కలేదా అని పంపిస్తున్నటువంటి సమయంలో సత్రపు యజమాని చూసి అయ్యో ఈమె నిండు చూలాలుగా ఉన్నది, ఈమె నిండు చూలాలుగా ఉన్నది,
ఎట్లా టైంలో పంపించడం మంచిది కాదనుకుని ఏం చేస్తుంది, అయ్యా మరి మాకు సత్రంలో అయితే స్థలం లేదు, ఇదిగో కొత్తగా ఒక పశువుల శాలమేమో కట్టాము, ఈ పశువుల శాలలో నీకు ఇష్టమైతే అభ్యంతరం లేకపోతే ఉంటావా అని అంటే యేసు అనుకున్నాడు, అది పొందుకోవడమే గొప్ప ధన్యత అనుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఈ సత్రంలోకి వెళ్ళి సత్రంలో స్థలం లేనందున పశువుల శాలడానికి స్థలం ఇచ్చారు. దేవుడి గొప్ప చేత మరి డెలివరీ అన్ని కూడా మనకు తెలిసినటువంటి సందర్భమే. చూడండి, ఈ పశువుల శాలలోనే స్థలం ఇచ్చినప్పుడు ఈ గొడ్రాలు సత్రం యజమానుడు ఏమిటి, ఎప్పుడైతే యేసుప్రభు ఆ సత్రంలో జన్మించాడో ఈమె గొడ్రాలు తన భార్య జీవితంలో గర్భఫలమిచ్చాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పశువుల శాలలో స్థలం ఇచ్చినందుకే ఆ సత్రం యజమానికి ఇచ్చాడండి దేవుడు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అది నమ్మాడు ఎవరు, సత్రం యజమాని నమ్మాడు. అయ్యో, ఎందుకంటే అక్కడ ఉన్న కోలాహలం చూసి, అక్కడ ఉన్న ఆర్భాటం చూసి అమ్మాయి గొప్పవాడు అనుకుని అప్పుడు ఆయన నమ్మినప్పుడు ఆమెకు ఆయన గర్భఫలం వచ్చి వాళ్ళు కూడా ఒక చక్కని కుమారుడు పుట్టాడంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే అప్పటి కాలంలో ఈ జ్ఞానులు వచ్చి వేరే మార్గమున వెళ్ళిపోమని దేవదూత ద్వారా చెప్పినప్పుడు వేరే మార్గం వెళ్ళిపోయారు. అది ఏదో దశ గ్రహించి ఏం చేశారు తెలుసా, ఆయన ప్రయాణమైన మొదలుకొని ఆ వెళ్ళిన వాళ్ళని చూసుకుని ఏం చేస్తే 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా చంపేమని శాస్త్రం వచ్చిందండి. ఎప్పుడండి 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా. ఇప్పుడు అటువంటి టైంలో 3 బాలులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఒకరు బాప్తిస్మం ఇచ్చే యోహాను, దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నారండి. ఇప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేయాలండి, తప్పించాలి కదా. దేవుడు ఏం చేస్తుంది తెలుసా, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకంటే యాజకులు ఎవరండి, ఎలిజబెత్ జకరియా యాజకులు. వీళ్ళు యాజకులు అయినప్పుడు దేవుడి సన్నిధిలో యాజకత్వం చేయవలసినప్పుడు కానీ ఎవరో తెలుసా, అరణ్యములో ఒక కేక, ఎవరండి అరణ్యములో ఎలిగెత్తి ఒక కేక మాట్లాడుతున్నది. ఎవరు అరణ్యంలో చెప్పేదండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అనగా ఈ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ దేవదూత చెప్పినట్టుగా ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానుని కొండల్లో అరణ్య ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టారంట. ఎవరిని, బాప్తిస్మం ఇచ్చే యోహానుని. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి దేవదూత వచ్చి యేసుతో తెలియజేస్తుంది ఏమిటంటే, ఏ రోజు రాజు 2 సంవత్సరాల పిల్లలు చంపేస్తారు కనుక నీవు నీ భార్య ఆ శిశువుని తీసుకుని ఎక్కడ వెళ్ళిపోమన్నారండి, ఐగుప్తు దేశంలో పారిపోమన్నారండి. దేవునికి స్తోత్రం. వారు పారిపోతున్నటువంటి సమయంలో సైన్యము ఎదురొచ్చిందండి. సైన్యం ఎదురొచ్చినప్పుడు ఒక గుహ ఉన్నది. ఆ గుహలో వీళ్ళు దాక్కున్నప్పుడు అక్కడ ఆ గుహలోకి వెళ్ళినప్పుడు అప్పుడే ఒక సాలిడికి దేవుడి శాస్త్రం ఇచ్చాడండి. నువ్వు దానిని అల్లేసేమన్నప్పుడు ఈ సాలిడి చేసిన మొత్తం అంతా కూడా అల్లేసేసిందండి. ఈ సైన్యం వచ్చి ఎదుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి గుహ దగ్గరికి వస్తే అక్కడ ఏమన్నా సాలి మొత్తం అల్లేసేసింది. అప్పుడు అనుకున్నారు సైనికులు, అయ్యో ఇది ఎప్పుడో దీంట్లో ఎవరు కూడా ఎల్లుండరో అనుకుని వేరే మార్గం వారు వెళ్ళిపోయి ఆపద యేసు ప్రభు తప్పించాడు. మరి సత్యపించమని కుమారుడు ఉన్నాడు, మరి ఆయన సంగతి ఏంటి, ఆయన సంగతి ఏంటండి ఆలోచించి. అంటే ఆ పశువుల శాలలో చిన్న స్థలం ఇచ్చినందుకే అంత గొప్ప కార్యం చేస్తున్న దేవుడు. ఏమండి, ఆ బిడ్డలో పాడు చేయడం దేవుడు ఇష్టపడతారా, ఇష్టపడరు కదా. ఏం చేస్తుంది తెలుసా, మరుగైన జ్ఞాని అంటే మరొక జ్ఞానం అండి. అంటే ఆయన పుట్టినప్పుడు ఎంతో మంది జ్ఞానం వచ్చారు, కానీ మరొక జ్ఞాని మరొక ఏదో ఆయన పేరు ఏదో ఉందని పేరు ఉందండి, మర్చిపోయిందేమో. ఆ మరుగైన జ్ఞాని ఎక్కడికి వచ్చాడండి అంటే ఇక్కడ యేసు ఫలానా బెత్లెహేములో దావీదుపురంలో ఈ పశువుల శాలలో పుట్టాడని ఆయన తెలిసి అక్కడికి వచ్చేసరికి అక్కడ యేసు ప్రభువారు ఇట్లా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో ఇట్లా మాట్లాడిపోతున్నాడు. ఎట్లా ఆయన ప్రయాణంతో సాకుడు వెళ్తున్నాడు. ఆఖరికి ఎక్కడ చూసినాడు అనుకున్నారండి, శిలువ మీద ఉన్నప్పుడు. ఎక్కడనండి, యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు అప్పటి వరకు వెతుకుతూనే అన్వేషణ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఎదిగి ఆఖరికి ఎక్కడ చూసాడంటే ఆయన శిలువ మరణం పొందుకునే టైంలో ఆయనను చూసాడండి. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ఈ కుడివైపున దొంగతనాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందామన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ జ్ఞాని కూడా వచ్చి ఆయన చూసి చనిపోయాడండి. ఎవరు చూసి యేసు ప్రభువును చూసి చనిపోయినప్పుడు ఈ యేసు ప్రభు నుండి ఆ కుడివైపు దొంగ నుండి ఆత్మలు ఈ ఆత్మ 2 ఆత్మలు కూడా తీసుకెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఎంత వెతికాడంటే ఆఖరి శిలువ మరణం పొందుకున్న అక్కడ వరకు ఎదుగుతూనే ఉన్నాడు ఆ జ్ఞాని. సరే,
ఈ ఈ సత్రపెచ్చుకున్న కుమారుని చెప్పడానికి సైన్యం వచ్చేసిందండి. అదే టైంలో ఈ మరుగైన జ్ఞానం అక్కడికి వచ్చి ఆ మరుగైన జ్ఞానం వచ్చినప్పుడు ఈ సత్రపెచ్చుకొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే అయ్యా నాకు లేగలేక నా కుమారుని ఇచ్చాడు దేవుడు. ఒక 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 ఏసయ్యకు, ఒక చిన్న ఏసయ్యకు నా పశువుల సేవలోనే స్థానం ఇస్తే దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. ఈ రోజునాడు ఆ బిడ్డను చంపేస్తాడు. ఏంటంటే దుఃఖపడుతున్నాడు సమయంలో ఈ మరుగైన జ్ఞానం టైంలో వచ్చాడండి. వచ్చి ఏం చేసేది తెలుసా, ఆ వచ్చిన సైన్యానికి విలువైన రత్నాలు, అంటే ఆయన ఏం తీసుకొచ్చాడంటే రత్నాలు, వైడూర్యాలు ఇవన్నీ తీసుకొచ్చాడు బహుమానంగా. ఎవరికి? యేసయ్యకు. ఇంకో మాట అండి, ఈయన ఆలస్యం అవడానికి గల కారణం ఏంటో తెలుసా, రోడ్ అంట ఒక పేదవారన్న కనిపించారనుకోండి, వారికి సహాయం చేసుకుంటూ ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం కదండి, రత్నాలు, వైడూర్యాలు, బంగారం కన్నా విలువైన కాళ్ళు తెస్తున్నాడు. ఈయన వచ్చే వారందరికీ పంచుకుంటూ వచ్చేసేసాడండి. ఆయన దగ్గర ఉన్న రత్నం కొన్ని బంగారం మాత్రం ఉన్నాయండి. ఈ సత్రపెచ్చుకున్న దగ్గరికి వచ్చేసరికి సైన్యము ఆ బిడ్డను చంపడానికి వస్తే ఈ సైన్యానికి ఆ రత్నాలు డబ్బులు, అంటే ఆ విలువైన రత్నాలు ఉన్నాయి కదండి, దాన్ని డైమండ్స్ అన్నారు కదా, ఆ డైమండ్స్ ఏం చేస్తుంది ఆ సైన్యానికి వచ్చి ఈ బిడ్డను మీరు తప్పించండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది ఆ రత్నాలు ఆ డైమండ్స్ తీసుకుని ఆ బిడ్డను తప్పించారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్న అద్భుతమైన కార్యం చేశారు. ఆలోచించండి. జ్ఞానులకు అన్వేషణ ఫలించింది, వాళ్ళకి అన్వేషణ ఫలించింది. ఈరోజు నీ అన్వేషణ ఫలించాలి అంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వు. ఆనాడు పశువుల సేవలో స్థానం లేదానికి, కానీ ఈనాడు దేవుడిని కోరుకునేదని తెలుసా, నీ హృదయాన్ని కోరుకున్నాడు. నిజంగా నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే దేవుడు చేస్తాడు తెలుసా, నీ అన్వేషణ ఫలింపచేస్తాడు, నీ ప్రయత్నం ఫలింపచేస్తాడు, అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ఈ కనుకని ఈ జ్ఞానం యొక్క అన్వేషణ కానీ లేకపోతే గొల్ల యొక్క అన్వేషణ అంటే వెతికినప్పుడు ఆ ఫలము వారు పొందుకున్నటువంటి వారిగా అన్వేషణ ఫలించడం మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక విన్నారు, విశ్వాసం ఉంచారు, అన్వేషణ చేశారు. ఇక ఆఖరిగా చూసినట్టు ప్రియరా మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనము, ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పూలములను కానుకలుగా సమర్పించింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. విన్నారు, విశ్వాసం ఉంచారు, అన్వేషణ చేశారు, వెతికారు. ఏమండి ఈ వెతికినప్పుడు కొన్ని అపశృతి కలిగినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం మానలా. ఏమంటారా? అన్వేషణలో వెతికినప్పుడు కొన్ని అపశృతులు కలుగుతూ ఉంటవి, కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటవి, కొన్ని కష్టాలు కలుగుతూ ఉంటవి. అయినా వారి అన్వేషణ ఆదల ఫలించింది. అప్పుడు మేము ఎప్పుడైతే ఫలించారో ఆ ఇంటిలోకి వచ్చి ఎవరు చూసినట్టండి, శిశువు తల్లి మరియను ఆ శిశువును చూసి ఏం చేసేది వారు సాగిలపడి ఆరాధించేది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆరాధించింది ఎవరు? జ్ఞానులు. అమ్మా జ్ఞానం అంటే ఏ జ్ఞానం కలిగిన వారు? ఖగోళ శాస్త్రము, మంచి జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం అంటే డబ్బున్న వారు పేదవాళ్ళ? చెప్పండి, డబ్బు ఉన్నటువంటి వారే కదా. డబ్బు వాళ్ళ దగ్గర అంటే వారు విలువైన కాలం తీసుకొచ్చారంటే వారు బహు ధనవంతులు. దేవునికి స్తోత్రం. బహు ధనవంతులు విలువైన కాలం తీసుకొచ్చారు. ఆ పరిస్థితి అంటే ఆ గొప్పవారు గొప్ప ఉన్నతమైన హోదా కలిగినటువంటి వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మలేసాకి వచ్చి సాగిలపడి ఏం చేశారు? ఆయన ఎదుట సాగిలపడ్డారు. ఎవరండి వాళ్ళు? జ్ఞానము. మరి యేసు ప్రభువుల స్థానం ఎటువంటిది? కంపు. అంతేనంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కంపు లాంటి జీవితం లేదని అంటే అసహాయమైన స్థితి అయినా వారు దేవుని ఆరాధించడం మానేశారా? అందుకే ఎక్కడ 2 3 నా నామములు ఉంటారో మనం ఏ స్థలంలో నుండి మనం ప్రార్థన చేస్తామని దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఎటువంటి స్థలంలో నుండి చేస్తే కానీ. దేవునికి స్తోత్రం. ఆయన స్థలాన్ని చూడడు, ఎవరి ఆయన హోదాన్ని చూడడు, ఆయన అంతస్తులను చూడడు, ఆయన చూసేది నీ హృదయాన్ని చూస్తాడు. అందుకని అంటే ఈ ప్రజలు పెదవులుతున్నాను ప్రభు అన్నారు కానీ హృదయం నాకు దూరముగా ఉన్నది. కనుక పెదవులతో ప్రభు కాదు కానీ హృదయపూర్వకముగా మనం ఆరాధించే వాళ్ళని మనం ఉండాలి. అందరికీ స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ సాగిల పడాలి అంటే ఏమండి? సాగిల పడడం అంటే ఆ కింద పశువుల ప్యాకలో ఎవరైనా భోజనం చేస్తారా? ఎవరైనా ఒక 10 నిమిషాలు ఉంటారా?
వాళ్ళు ధరించిన వస్త్రాలు ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, ఆయన దాన్ని చూసారు. ఆయన కాదు, ఎవరు చూసారండి? యేసు ప్రభువారిని వారు చూసి అంత అసహాయమైన స్థితి ఉన్నప్పటికీ కూడా ఏం చేసిన వారు సాగిలపడి వెండి బంగారం, అంతేగాని ఏమిటి కొంతమంది హోదాలు చూసి కట్నకాలు పెడతారు, అవునా? పేదలు ఒకలా పెడతారు, డబ్బులోడికి ఒకలా పెడతారు, కానీ పేదలు పెడతారు, డబ్బులు పెడతారా? పెట్టడం డబ్బులను వచ్చిపోతాడు, పేదలు పెడతారండి. పేదలకు ఒకలాగా, డబ్బులోడికి ఒకలాగా కట్నాలు కారణం పెడతారు. భోజనం పెట్టుకోడు ఒకలాగా పెడతారు, కట్నోడికి ఒకలాగా పెడతారు, అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మేమేనండి, మనం మా మేనమామ కొడుకు కూతురు పెళ్ళి అండి. చాలా దూరంగా ఉన్నారేమో, మా మేనమామ కొడుకు కూతురు పెళ్ళి బయట చదువులో జరగాలి, ఏరులో జరిగింది. కౌరు చెప్పాడు, సరే మేము ఆ రోజు ఏదో కార్యక్రమం ఉండి లేట్కి వెళ్ళేసి వచ్చాం. ఏదో కార్యక్రమం ఉన్నాను ఆ రోజు నాడు బర్త్డే ప్రేజ్ ఏదో ఉండి కొంచెం లేట్కి వెళ్ళామండి. వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది, ఏమి లేవు. ఎక్కడ మరి కట్టలొద్దా చెప్పండి. దేవునికి ఇస్తాను. హల్లెలూయా. నేను వెళ్ళిపోదాం అన్నా. నేను వెళ్ళిపోతుంటే అన్నానండి, మనకి ఎందుకు మనం ఉన్నా లేకపోతే మనం కట్టాలని ఏదో పెట్టి వచ్చేసాను అనుకోండి, కానుక పెట్టి వచ్చేసామండి. నేను అడిగా, బాబు ఏమైనా ఉందంటే ఏ విధంగా మొత్తం అయిపోయింది అన్నారు. వేసుకుంది 300 మందికి వచ్చింది, 800 మంది అంట. 300 మంది 500 మంది 300 మంది వెనక్కి సరే చెప్తానండి. అంటే మనం హోదాను చూసి కదా పెట్టేది, మనకి ఎవరిని చూసామండి చూడండి, అక్కడ హోదాను చూడలేదు. ఎవరికి స్తోత్రం. వారు మంచి వస్త్రాలు ధరించినటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు ఈ బాలయేసు దగ్గరికి వచ్చి ఏం చేసండి, సాగిలపడి ఆరాధించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించే సమయంలో మనల్ని నన్ను చూస్తున్నారు కాదండి, ఎవరు చూస్తారండి? ఎవరు చూడండి? ఎవరు చూడండి? మనుషులు చూడాలని చూస్తే మనుషులకు ప్రతిభమే పొందుకుంటారు. దేవుడు చూడాలని చూస్తే చెప్పండి అండి. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనుషులు చూడాలి కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు చూడాలి, దేవుడి నిన్ను చూడాలి, దేవుడిని మెచ్చాలి, దేవుడు మెచ్చి నీకేమివ్వాలి? ప్రతిఫలము ఇవ్వాలి. అంతేగాని ఎవరో చూస్తారు కాదండి. దేవునికి స్తోత్రం. ఎవరు అక్కడ ఒకవేళ ప్రార్థన చేయమన్నాం అనుకో, అమ్మో నాకు ప్రార్థన చేయడం రాదు, లేకపోతే ఏదో మాట్లాడతానంటారండి. అట్టగానండి, మనం చూడాల్సింది దేవుడిని చూడాలి. మన హోదాను విడిచిపెట్టాలి, మన అంతస్తుని విడిచిపెట్టాలి. వాళ్ళ హోదాను విడిచిపెట్టారు, అంతస్తుని విడిచిపెట్టారు. ఆ బాలయేసుని ఏం చేసిన వారు ఆరాధించి కానుకలను వారికి సమర్పించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, విన్నారు, విశ్వాసం వచ్చారు, అన్వేషణ చేశారు, ఆరాధించి ఈ ఆరాధన వారు అర్పణలను అర్పించినట్టుగా మనం చూస్తాము. ఇక చివరిగా మనం చూసినట్టే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. వారు చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేది. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ ఆశ్చర్యపడి చాలా కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చిరి ఎవరి గురించి? కనుక మానవుడి జీవితం మనం చేయవలసిన 5 పనులు విన్నారండి. 1 వినాలి, 2వది విశ్వాసం ఉంచాలి. విన్నారమ్మా? దేవుని సన్నిధికి వచ్చిన మనము వినాలి, విశ్వాసం ఉంచాలి. అందుకే వస్త్రాల బలం పాల్గొనటువంటి వాడు విన్నాడు, విశ్వాసం ఉంచాడు, కత్తులు వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నాడు, విశ్వాసం ఉంచాడు, అన్వేషణ అంటే వెతకాలి, ఫలము పొందుతున్నంత వరకు వెతకాలి. వెతకాలంటే ఆ వెతకాలను మనం చేయవలసింది అన్వేషణ, ఆరాధన చేయాలి, ఆరాధించాలి, దేవుడు మనం ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన అనంతరము సాక్ష్యం ఇచ్చే వాళ్ళకి మనము ఉండాలి. ఏ గురించి? ఎవరి గురించి? విన్న వాటిని, కన్న వాటిని అనేక మందికి సాక్ష్యం ఇచ్చే వాళ్ళకి మనం ఉండాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏం చేసండి చెప్పాను కదండి, గొర్రెల కాపరి యొక్క సాక్ష్యమును ఎవరు కూడా నమ్మివారు కదండి. విన్నారా? గొర్రెల కాపరి యొక్క సాక్ష్యమును ఎవరు కూడా నమ్మి, కానీ వీళ్ళు మాటలు బట్టి విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారండి. దేవునికి స్తోత్రం. అంత ఆశ్చర్యపడడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఇచ్చే సాక్ష్యము. ఏది మరి ఈ రోజు నీవు నేను ఇచ్చే సాక్ష్యము? ఒకసారి పరిస్థితి చేసుకుందాము. ప్రియులారా, ఈ పండుగ మనం చేయవలసిన పనులు ఏమిటి? పండుగలని ఎప్పుడైనా మనం చేయవలసిన పని ఏమిటి? దేవునికి వాక్యాన్ని వినాలి, విన్న వాక్యం మీద మనకు విశ్వాసము ఉండాలి, విశ్వాసించిన మనం అన్వేషణ చేయాలి, అంటే వెతకాలి దేవుణ్ణి.
ఎదిగిన దాంట్లో కొన్ని అపస్థుతులు వస్తూ ఉంటాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. అయినా కానీ వెతకాలి దేవుడిని. ఈ వెతుకులాటలో ఆరాధన అనేది ఉండాలి. దేవుడు మనం ఆరాధించే వాళ్ళం ఉండాలి, ఆరాధించిన మనము సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. ఇది దేవుడి నుండి మన నుండి దేవుడు కోరుకునేది. మరి నీవు నేను ఏం చేస్తున్నాము? ఎన్ని క్రిస్మస్ మనం చేసుకుంటున్నాము? ఎన్ని పండుగలు మనం చేసుకుంటున్నాము? నిజమైన నీ హృదయం దేవుడికి నిజమైన అర్పిస్తున్నావా? ఒకసారి మన జీవిత విధానం పరిశీలన చేసుకోవాల్సిన తెలియచూస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడు తన మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాము.